నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ కీలక నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. రేపు అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అందరితో సమన్వయం చేసుకుని ఆశావాహుల పేర్లు టీపీసీసీకి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అన్ని నామినేటెడ్ పోస్టులు మార్కెట్ కమిటీలు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, దేవస్థానాలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్ట్ పోస్టులన్నింటినీ కూడా ఆయా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ పేర్లని ప్రభుత్వానికి పంపించమని చెప్పి పిసిసి అధ్యక్షులు సూచన చేశారు. ఆ సూచనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి రేపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ జిల్లా పార్టీ అధ్యక్షులతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి ఈ అన్ని నామినేటెడ్ పోస్టుల యొక్క పేర్లు రాష్ట్ర పార్టీకి పంపించమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ పేర్లు వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి వాటిని ఫైనల్ చేయడం జరుగుతుంది.